పశువుల సంతలో పాటించాల్సిన నిబంధనలు పాటించకుంటే సంత మూసేయండి అంటూ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ సూర్యప్రకాష్ రావు. కాకినాడ జిల్లా జగ్గంపేట పశువుల సంతను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 5 నెలల క్రితం జగ్గయ్యపేటలో విజిట్ చేసినప్పుడు నీటి తొట్టిలో ఉండాలని, పశువులకు నీడ ఉండాలని, సీసీ కెమెరాలు ఉండాలని ఆదేశించారు. తన ఆదేశాలు ఎంతవరకు అమలు చేశారన్నది పరిశీలించేందుకు వచ్చిన జేడీ సూర్యప్రకాష్ రావు కేవలం ఒక నీటి తొట్టెను మాత్రమే ఏర్పాటు చేయడం గమనించి అధికారులు నిలదీశారు. నేను జాయింట్ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ కాకినాడ జిల్లా. ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకి పశువుల సంత నిర్వహణలో కొన్ని లోపాలు అయితే కనపడుతున్నాయి. మనకి కాకినాడ జిల్లాలో తుని, పిఠాపురం అలాగే జగ్గంపేటలో పశువుల సంతలు ఉన్నాయి. ఈ సంతల్లో మరి ఏదైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటి ప్రకారం మాత్రమే సంతలు రన్ చేయాలి. కానీ వాటి ప్రకారం కాకుండా వేరే కనీస సదుపాయాలు లేకుండా సంతలు రన్ చేయటం వల్ల సంతలు నిర్వహించడం వల్ల రైతాంగానికి ఇబ్బంది అవుతుంది. దీని మీద మనకి గవర్నమెంట్ కూడా ఒక జీవోని పాస్ చేసింది, జీవో నెంబర్ 23. దాని ప్రకారమే, ఆ నామ్స్ ప్రకారమే సంతలు నిర్వహించాల్సిన బాధ్యత సంతలు ఎవరైతే నిర్వహిస్తారో పంచాయతీ సెక్రటరీ కానివ్వండి, తర్వాత రెవెన్యూ అధికారులు కానివ్వండి, అలాగే మిగతా పశుసంవర్ధక శాఖ అధికారులు కానీ వాళ్ళందరూ కూడా దాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సంతలో మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పశువులకు కావాల్సిన మంచినీరు ఎప్పుడు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు పశువులు ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో వాటి అప్పటి నుండి సాయంత్రం పశువులు వెళ్ళే వరకు కూడా మంచినీరు లభ్యత ఉండాలి. దానికి మనం వాటర్ ట్రఫ్స్ అరేంజ్ చేయమని వీళ్ళకి స్టాండీ ఎవరైతే నిర్వహిస్తున్నారో పంచాయత్ సెక్రటరీకి ఆదేశించడం జరిగింది. నేను జాయింట్ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ కాకినాడ జిల్లా. ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకి